తెలుగు సినీ ప్రేక్షకులకు నయనతార అంటే ప్రత్యేకమైన అభిమానం. తాజాగా ఆమె నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఆమె తొలి ఖాకీ లుక్ కావడం విశేషం. నయన్ మరోసారి ద్విపాత్రాభినయం సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది. ఆ మధ్య హిందీలో షారుఖ్ ఖాన్కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించిన ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథాపాత్రలో నటించిన అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో ఆమెను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అరడజన్కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఇది 100 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయానికి తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలైట్గా ఉంటాయని సమాచారం. నయనతార అభిమానులకు ఇది గొప్ప వార్త. మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.